आओ भाई సాల్గా ముబారక్ ఖాన్ సాబ్ సాల్గా ముబారక్ నీ పుట్టినరోజుని చెప్పనే లేదు చెప్తే ఏం చేసేవాడి భాయ్ ఏదో ఒక చిన్న కానుక కానుక తోఫా అరే భాయ్ షేర్ ఖాన్ కోరుకునేది ఇదివరకే దొరికింది భాయ్ ఇప్పుడు అల్లా దిగి వచ్చి కోరుకోమంటే అడిగే ఒకే ఒక కోరిక సిద్ధంగా ఉంది భాయ్ ఏమిటో చెప్తారుగా భాయ్ బయట బయట सब लोग बैठे हुए बैठिए అల్లాహే దిగి వచ్చి అల్లాహే దిగి వచ్చి ఆల్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండించితే మనుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు భాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటా
ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను. దోస్తీకి నజరానా, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న. ఒక్క నవ్వే చాలు, వద్దులే వరహాలు. నవ్వెరా నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా నా ముందు రంజాను పండుగ. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఈరోజు మా వాకింగ్ మిత్రులందరూ జేఎన్టీయు ఆవరణంలో యథావిధిగా మాకు ఒక ఏమి అలవాటు ఉంది. ఏమి అంటే ప్రతి ఒక్క మిత్రుడికి వారి వారి జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ చిన్న గెట్ టుగెదర్ జరుగుతుంది. ఆ గెట్ టుగెదర్లో మా వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ దాదాపు 30 నుండి 40 మంది దాకా పాల్గొంటారు ప్రతి సంవత్సరము. ఈరోజు నా పుట్టినరోజు అంటే 71 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 72వ సంవత్సరంలో అడుగుడినాను. ఈ సందర్భంగా మా మిత్రులందరూ కలిసి ఇక్కడ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ పార్టీ సందర్భంగా కేక్ కట్ చేయటము, ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకోవటము, ఈ కార్యక్రమం అయ్యి తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం. మేము రెగ్యులర్గా కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తాం హాఫ్ అన్ అవర్. ఆ ఎక్సర్సైజ్ చేసుకోవటము, మరి ఇక్కడ నుండి తర్వాత బ్రేక్ఫాస్ట్కు మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో అందరము కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవటము, తర్వాత డిస్పాచ్ కావటము. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ మాదిరి జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగాను ఆహ్లాదంగాను చాలామంది ఆరోగ్యంగాను ఉంటున్నారు. కాబట్టి నాకు అందరూ ఈ మాదిరిగా సన్మానం చేయటము, నా బర్త్డే పార్టీకి 71st బర్త్డే పార్టీకి రావటము నాకు చాలా ఆనందదాయకము. మరీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరూ రావటం, ఇక్కడ వాళ్ళు పాలు పంచుకోవటము, నన్ను ఆశీర్వదించటము, వీటికన్నిటికీ చాలా ఉబ్బిబ్బైపోయి ఉంటున్నా నేను. ఈ సందర్భంగా ఈ సంతోషంలో మాటలు కూడా రావటం లేదు నాకు. అందుకే ఈ మాదిరిగా కొంచెం తడబడుతూ మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదైనా తప్పులుంటే క్షమించాలా, అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము అందరం కలిసి ప్రతి ఒక్కరూ చాలా మనసు విప్పి మాట్లాడుకుంటాం ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతిరోజు ఈ మాదిరిగా. సో మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకొని ఏజీ వేణుగోపాల్ రెడ్డి మంచి మిత్రుడు. ఇంటర్మీడియట్ నుంచి అంటే 52 సంవత్సరాల పైచిలుకు నుంచి పరిచయము స్నేహము కలిగి ఉన్నాము. ఇంజనీరింగ్ కాలేజీలో నడక మిత్రులు మేమంతా కలిసి ఉన్నాం. ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఈ మిత్రులందరినీ కలిపింది. ఇంజనీరింగ్ కాలేజీ కలిపిందంటే మనము నడక కోసం రావడం వల్ల కలిపింది. నడచడం వల్ల వ్యాయామం చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. దాంతోపాటు
ఈ మిత్రులందరినీ కలుసుకోవడం వల్ల, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుసుకోవడం వల్ల వారి వారి అభిప్రాయాలు, వాళ్ళ యొక్క వాళ్ళు పనిచేసినటువంటి సంస్థల్లోని విషయాలు మనకు తెలుస్తాయి. అనేక విషయాలు తెలుసుకునేటువంటి దానికి కూడా ఈ నడక ఉపయోగపడుతున్నది. ఇక్కడ మనకు ఆనవాయితీ ఏమిటి చెప్పాడు మన ఏజీ వేణుగోపాల్ రెడ్డి. మిత్రులందరూ కలిసి బర్త్డే ఫంక్షన్ చేసుకోవడం. బర్త్డే ఫంక్షన్ చేసుకోవడం అంటే 10 మంది కలుసుకోవడం. 10 మంది కలవడం అంటే ఆనందాన్ని పెంచుకోవడం. ఆనందపడాలంటే మనుషులు అనేది కలయిక ఉండే తీరాలి. అందుకని మేము ఇటువంటి కార్యక్రమాలు అంతా కూడా 60-70 దాటినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. యువకుల కన్నా మేము ఎక్కువ ఉన్నాం. వీళ్ళందరికీ ఏం కావాలంటే ఇప్పుడు తోడు కావాలి. అంటే తోడు అంటే ఏదో తోడు కాదు, మిత్రులు కావాలి. శంకర్ లాంటి వాళ్ళకి ఎంతమంది మిత్రులు ఉన్నా అది సరిపోదు, ఏం చేయాల. అందుకని మేమంతా ఇక్కడ కలుసుకొని వచ్చిన వాళ్ళందరితోనూ సంతోషంగా ఉన్నది పంచుకోవడం, కాఫీ తాగడం, ఏదో టిఫిన్ చేయడం, హాయిగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇటువంటి కార్యకలాపాలు చేస్తూనే అందరూ మరింత మందిని గుంపు చేసుకోవడానికి ఈ బర్త్డే ఫంక్షన్స్ బాగా తోడ్పడుతూ ఉన్నాయి. ఈ బర్త్డే ఫంక్షన్స్ అందరూ చేసుకుంటే మంచిదనేదే నా అభిప్రాయం. ఎందుకంటే మనకు బర్త్డే అంటేనే తెలియదు మా కాలంలో. ఇప్పుడుండే పిల్లలకు 1వ సంవత్సరం నుంచి బర్త్డేలు చేస్తున్నారు. కానీ ఈ ముసలి వాళ్ళకి ఏందయ్యా బర్త్డే, వీళ్ళేందయ్యా ఆనందంగా నవ్వుకుండేది, వీళ్ళకేమైనా బుద్ధి ఉందా అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ బుద్ధి మనకే పెంచుకొని మనమే ఆనందంగా ఉండాలి. పిల్లలు ఎంతకాలమనే నువ్వు కొడుకు, బిడ్డ, కోడలు వాళ్ళ బాగోగులైనా మన కథ ఏమిటి ఎవడు చూడడో. వయసు మళ్ళిన వారు ఎవరి ఆనందాన్ని వాళ్ళే చూసుకోవాలంటే ఇది ఒక మార్గము. ఈ మార్గాన్ని ఫాలో కావాలి. కాలము మారింది. ఒకానొక కాలంలో దాచిన సొమ్ము ఇవ్వడమే వరుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఉన్న సొమ్మును ఖర్చు పెట్టుకుంటూ హాయిగా జీవించడం కూడా నేర్చుకోవాలను. రమణ గారు, ఆయనకు బాగా గుర్తుంది. రమణ గారు ఎంత హ్యాపీగా ఉంటారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా పిలువగానే నన్ను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని వేజీ వేణుగోపాల్ మాకు చాలా సంతోషము. నలుగురిని పిలవడం అనేది ఆనందము. పాట పాడిస్తాము, డ్యాన్స్ చేపిస్తాము, అంతా ఉంది, అయిపోలేదు, ఇంకా ఉంది కార్యక్రమాలు. కేక్ కట్ చేసిన ఎండ ఉందని అన్ని కూడా ఉంటాయి. ఈ సంతోషాన్ని అందరూ పంచుకున్నందుకు అందరికీ మేడం ఫోటో తీసుకోమా. మేడం మీరు మాట్లాడండి 2 మాటలు. రొటీన్ గా వాకింగ్ వచ్చాము. వస్తే ఈశ్వరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు సార్ బర్త్డే గురించి చెప్పడం జరిగింది. చాలా సంతోషము. వారిని విష్ చేసే అవకాశం మాకు కల్పించినారు. మళ్ళీ మరొకసారి వేణుగోపాల్ రెడ్డి గారి సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈశ్వరెడ్డి గారికి ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు. అలాగే మిత్రులందరికీ శుభాభినందనలు. ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ కలిసాము. మొట్టమొదటిగా ఆయనకు 71వ జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారు స్నేహశీలి, అందరితో మంచిగా ఉంటారు. ఆయన కోపపడడం నేను ఎప్పుడూ చూడలేదు. సంతోషంగా ఉండాలంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందరినీ బాగుండాలంటాడు. కానీ ఎప్పుడు కానీ ఎవరిని హత్య చేసి మాట్లాడాడు ఆయన. అందరూ బాగుండాలా, ఎంజాయ్ చేస్తామంటారు. బాగా చిన్నపిల్లలలాగా మేము అందరం చిన్నపిల్లలం అయిపోయి, మా అందరి వయసు 71 అంటారు. కానీ ఆ 71ని యూతలకి వేసుకోవాలా. మేమంతా 17, 16 ఏళ్ళు, 22 ఏళ్ళ వయసు వాళ్ళమే మేమంతా. వాళ్ళకంటే మేమంతా హ్యాపీగా ఉంటాం, మేమంతా బాగుంటాం. అందరూ ఏమంటే ఎందుకు ఇలా అందరూ కలిసి గెట్ టుగెదర్ కావాలంటే ఇళ్ళల్లో మనవడు మనరాళ్ళు అందరితో బంధువులతో చేసుకుంటాము. స్నేహితులతో చేసుకోవడం అనేది మనసు విప్పి మాట్లాడుకుంటాం. అందరూ ఆశీర్వాదం ఇస్తారు. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అందువల్ల మేము ప్రతి సంవత్సరం ఇలా కలుసుకొని చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మా మిత్రులు వీలైనంత వరకు ఈశ్వరెడ్డి గారు నడిపిస్తుంటారు.
వాళ్ళందరికీ మా మిత్ర బృందం తరఫున వారికి కృతజ్ఞతలు. మరి ఈ సందర్భంగా మరొకసారి ఆ భగవంతుడు వేణుగోపాల్ రెడ్డి సార్ని, ఆయన కుటుంబ సభ్యులందరినీ ఆయురారోగ్యాలు చూసి కాపాడాలని, ఇటువంటి ఎన్నో పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఎస్పెషలీ సర్ వేణుగోపాల్ రెడ్డి గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు. సో మనకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి జేఎన్టీయూ వాకర్స్కు కూడా ఇవాళ శుభప్రదమైనటువంటి రోజే. అందులోనూ వేణుగోపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క డిసిప్లైన్ కూడా సమాజానికి కూడా ఆదర్శనీయంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ ఆయన యొక్క చూపేటువంటి చొరవ కానీ, ఆయన యొక్క డిసిప్లైన్ కానీ సమాజానికి కూడా ఆదర్శంగా కూడా అద్భుతంగా కూడా ఉంటుంది. సో ఆయన నుంచి మనం నేర్చుకునేటువంటివి చాలా ఉంటాయి. సో యాజ్ సచ్ ఎ సీనియర్ పర్సన్, ఇప్పుడు 71 సంవత్సరాల వయసులో వచ్చినప్పటికీ కూడా ఒక 50 ఏళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ఉంది సార్కు. సో ఆరోగ్యం పట్ల బికాజ్ ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ మనం ఇంకా ఈ శతకం కూడా ఆయన ఈ 30 ఏళ్ళు కూడా ఆయన జీవితం కూడా కంప్లీట్గా అనుభవించి ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, మనస్సుకు ఆహ్లాదాన్ని, పిల్లలు ఆయన అనుకున్నటువంటి ఆకాశాలు వాళ్ళు రీచ్ అవుతూ అవ్వాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సహృదయులు, చిరునవ్వు మమ్ముతో అందరినీ పలుకరించేవారు. ఈ వాహ్యాళి మిత్రులకు ఈ ప్లేస్లో ఎక్సర్సైజ్ నేర్పిస్తూ క్రమశిక్షణతో జీవించండి, మెలగండి అని తెలియజెప్తున్నవారు సిఏ ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారి 71వ జన్మదిన సందర్భంగా మిత్రులందరూ సమావేశమై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నవ్వుల రాజు శ్రీ ఈశ్వరెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని, సంతోషంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో వారు ఒకరు. ఇక ఏజే వేణుగోపాల్ రెడ్డి గారి గురించి నాకంటే వయసులో చిన్నవారు, వారికి ఆశీస్సులు అందజేస్తూ వారు కుటుంబీకులు, వారు కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఏజీ వేణుగోపాల్ రెడ్డి చాలా మంచి మనసు, స్వచ్ఛమైన స్నేహాన్ని పంచేవాడు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ బర్త్డేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారి 71వ జన్మదిన శుభాకాంక్షలకి తెలియజేస్తూ ఈరోజు మన జేఎన్టీయూ నడక మిత్రులు దాదాపు 30-40 మంది సమక్షంలో ఈ 71వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇటువంటి ఆనవాయితీ మా ఈవెంట్ మేనేజర్ అయినటువంటి మేనేజర్ అనకూడదు, ఆయన విశాలందరి మేనేజర్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము ఈవెంట్ మేనేజర్ అంటాం కాబట్టి ఈశ్వరుడు గారి నేతృత్వంలో జరుగుతూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి ఈశ్వరుడి గారికి, అలాగే 71వ జన్మదినం సభ చేసుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే భవిష్యత్తులో ఆయన ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్లో ఆయన మంచి పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇంటాక్ సంస్థలు కూడా పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆ ఇంటాక్ సంస్థలు కూడా నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది ఒక రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షునిగా. అలాగే మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి, సమాజానికి అంతో ఇంతో సేవ చేయాలని చెప్పి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు కనుమరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వారిని స్ఫూర్తి తీసుకుని చేసి భవిష్యత్తులో చాలామంది యువకులు కూడా ఇటువంటి దారిలో నడవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఒక చిన్న పద్యంతో ఆయనకి శుభాకాంక్ష తెలపాలని చెప్పేసి ఆలోచిస్తున్నా. వృద్ధార్చన అనేది మానవ ఇతిహాసం అని చెప్పేసి భాస్కర్ గారు రాశారు. అది లోకానుభవమున లోతైన వాడును కార్చిన కన్నీటి కథలు చెప్పు అనుభవ బుద్ధుడు ఆదర్శ జీవన సంపన్న సంయోగ సాధకుడును నెరసిన తల ఎందు మెరిసిన వెలుగులు దాల్చిన గంభీర దార్శనికుడు కనిపించు ప్రతి ఇంట గణనీయ బాధ్యతలు మోపులు మోసిన ముసలి ఒకడు తిన్న వాటిని చూసి తినగలేక వినగ బుద్ధి కలుగు చెప్పు కన్ను లేక ఈసడింపులే ఇంపైన ఊసులనుచు ఒంటి బిగువులు పోయిన ఇంటి వెలుగు
డాక్టర్ దీర్ఘాజు విజయభాస్కర్ రాశారు దీన్ని. వృద్ధులు ఏ విధంగా తన జీవితాన్ని త్యాగం చేసేసి పిల్లలకు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాసినటువంటి ఇటువంటి పద్యం ఎట్లా ఉంటుందంటే సమాజానికి ఒక స్ఫూర్తి ఇచ్చేటువంటి పద్యం కాబట్టి పెద్దలకి మన ఏజీ వేణుగోపాల్ గారికి మరొకసారి మా మిత్రబృందం తరపున ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. సార్ తెలుసు నాకు తెలుసు. ఇడ్లీ సాంబార్ ఓకే దోశ బాగలేదు.